గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెనాలి టౌన్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పల్లెటూళ్ల నుండి వచ్చే ప్రజలకు మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకొని వారి వద్ద నుండి బంగారం, డబ్బులు వంటివి వారి వద్ద నుండి వారికి తెలియకుండా దొంగలించే దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను 1వ లైన్ బాలాజీనగర్ పాదగుంటూరుకి చెందిన వ్యక్తి అని తెలియపరిచాడు. నిందితుడును అరెస్ట్ చేసినందుకు తెనాలి ఎస్డిపిఓ, తెనాలి 3 టౌన్ సిఐని, ఎస్ఐని మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ గుడ్ ఈవినింగ్. సో మనకి రీసెంట్ టైమ్స్ లో ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది 2-3 టైమ్స్. సో దీంట్లో మనకి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సెపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాం. ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే, వీళ్ళు ఆల్రెడీ ఆటోలో ఇద్దరు ఉంటారు. ఆటోలో ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారనమాట. అంటే మీరు తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు. యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరి, తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి, 4వ వ్యక్తిగా ఆటోలో ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ చేస్తున్నది. దీంట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది, సేమ్ ఎంఓతో పాటు. మళ్ళీ దీన్ని అంటే బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై, అంటే ఒకరు ఒక ప్యాసింజర్ ని ఎక్కించుకుంటారు, అదొక ప్లేస్ లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందికి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే 2 దెబ్బ వేసేసి కిందికి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓగా జరుగుతుంది. సో దీంట్లో మీకు డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే, ఫస్ట్ గ్యాంగ్ లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి, వీళ్ళిద్దరి పైన దాదాపు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అనమాట, వేరే కేసు ఏం లేదు వీళ్ళ పైన, థెఫ్ట్ కేసు. సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు, రెంట్కి తీసుకొని ఈ పనులు చేసుకుంటారు. ఇంకా ఇద్దరు కూడా క్రాంతి, మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇద్దరు టోటలీ 5 మంది ఫస్ట్ గ్యాంగ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అదేవిధంగా ఈ టీమ్ 2 గురించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా చెప్తాను. టీమ్ 2 చేసామంటే సాంసన్ చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు. దీంట్లో వాళ్ళ పైన కూడా ఒక 15 కేసు ఉంది. తర్వాత రామారావు, వెంకటేష్, తర్వాత 18 వయసు తక్కువ ఉన్న జోనైల్ ఒకరు ఉన్నారు. దీంట్లో జోనైలే ఆటో డ్రైవర్, బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు, వేగంగా నడిపిస్తారు. ఇలాగా ఒక గ్యాంగ్ లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు. ఇలాగా ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట. వీళ్ళందరూ కూడా పరిచయం ఒకరొకరికి ఎలాగంటే, అందరూ ఒక ఏరియా అంటే ఒక ఏరియా కూడా కాదు. ఏటి అగ్రగారం ఒకడు, వెంకలయ్యపాలెం ఒకడు, మన శ్రీనివాస్ నగర్, కొరటిపాడు, జనగుండ్ల లాగా ఒక్కొక్క ఏరియా చెందినవాడు. అందరూ ఒక ఏరియా కూడా కాదు. పరిచయం ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీమ్ లో చూసామంటే ఈ వెంకటేశ్వరరావు ఉంటారు. ఈ వ్యక్తి కూరగాయల షాప్ ఉంది, ఇంకొకరికి కొబ్బరి షాప్ ఉంది, ఎవరికి మన క్రాంతికి. వీళ్ళు
అందరూ అలాగా ఈ ఆటో డ్రైవర్, మెయిన్ ఆటో డ్రైవర్ అంటే షేక్ గాజా, వీళ్ళందరూ కూడా అలాగా తాగుతూ పరిచయం అయ్యి ఒక గ్యాంగ్ గా ఫామ్ అయ్యి ఇది చేసుకుంటున్నారు. సో ఇదన్నీ మనం ఇన్ డెప్త్ మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా కూడా దర్యాప్తులు చేస్తాము. సో ఇన్ని రోజులు వీళ్ళు ఇలాగా చేస్తున్నారు, పాత కేసు కూడా ఉంది కదా, సర్వేలెన్స్ ఎక్కడ మిస్ అయింది అన్నది కూడా అన్ని ఇన్ డెప్త్ చూస్తాము ఈ పర్టికులర్ కేసెస్ లో. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు 15 గ్రాములు గోల్డ్, దాదాపు 1 లక్ష రూపాయలు గోల్డ్, తర్వాత ఒక 55,000 వరకు డబ్బులు, 3 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో పంచర్ తీసుకుని రాలేకపోయాము, 2 ఆటో ఇక్కడ ఉంది. సో ఎవరు ఆటో, ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఆటో కూడా పోతాయి. సో ఇప్పుడు ఇది మెయిన్ ఈరోజు ప్రెస్ మీట్ మీరు అందరూ ముందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలకు ఒకటి తెలియాలి. రెండవది ఏంటంటే ఆటో చాలా మంది సర్వీస్ బేస్ గా చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఈవెన్ గర్భిణీలకు కూడా ఫ్రీగా చేయడం, దారి తెలియకుండా వాళ్ళకి దారి చూపించిన మంచి ఆటో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కొంతమంది తప్పు చేయడం వల్ల ఓవరాల్ మన ఆటో పైన కూడా, ఆటో నడుపుతున్న వాళ్ళ పైన కూడా బ్యాడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆటో యూనియన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కిందకి, ఆటో యూనియన్ కిందకి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి. సో అదేవిధంగా కమింగ్ డేస్ లో ఈ ఆటోకి నంబర్, గతంలో ఆ సిస్టమ్ జరిగింది, కమింగ్ డేస్ లో ఈ ఆటోకి నంబర్ పెట్టడం కూడా అడిషనల్ స్పీ క్రైమ్స్ మేడంకి, సుభజా మేడంకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. సో కమింగ్ డేస్ లో ఈ నంబర్స్, ఓనర్ డీటెయిల్స్, నేమ్ ఏంటి, ఓనర్ పేరు ఏంటి, మొబైల్ నంబర్ ఏంటి, అన్నిటి కూడా ఆటోస్ లో అందించడం, అంటే ఎవరు ఆటో ఎక్కుతున్నారో ఒక ఫోటో అది తీసుకుని ఎక్కుతున్నట్టు కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో